హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యార్ సినిమా. ఈరోజు మన వీడియో ఏంటంటే ఈ 2025 సంక్రాంతికి 3 మూవీస్ రిలీజ్ అని గేమ్ చేంజర్, డాకు మహారాజ్ అండ్ సంక్రాంతికి వస్తున్నాం. మరి 3 మూవీస్లో సంక్రాంతికి విన్నర్ ఎవరు అనేది ఈ వీడియోలో చెప్తా. ఎండ్ వరకు మిస్ కాకుండా చూడండి. వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. వీడియోని అసలు లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ గేమ్ చేంజర్ జనవరి 10వ తారీఖు చాలా గ్రాండ్గా రిలీజ్ అయింది. మూవీ డే 1 186 కోట్ల గ్రాస్ కొట్టిందని మూవీ టీం పోస్టర్ రిలీజ్ చేశారు. అండ్ మూవీకి వచ్చిన టాక్ వేరు. మూవీ పర్లేదు, కానీ మరీ అంత అనిపించాలా లేదు. కానీ ఈ సంక్రాంతి బరిలో మూవీ మాత్రం కొంచెం తగ్గిందనే చెప్పాలి. ఎక్కడ ఈ మూవీ గురించి మాట్లాడుకోవట్లేదు. సరే, గేమ్ చేంజర్ మూవీ డే 1 మంచి కలెక్షన్స్ వచ్చాయి. మూవీకి నెగిటివ్ టాక్ వచ్చింది. అయినా సరే ఎక్కడ ఈ మూవీ గురించి మాట్లాడుకోవట్లేదు. మూవీ అయితే ఫ్లాప్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ వచ్చేసరికి డాకు మహారాజ్ జనవరి 12వ తారీఖున చాలా గ్రాండ్గా రిలీజ్ అయింది. బాలకృష్ణ గారికి వరుసగా ఇది 4వ 100 కోట్ల గ్రాస్ మూవీ. మూవీకి డే 1 మంచి టాక్ వచ్చింది. సంక్రాంతికి మంచి హిట్ పడింది మన బాలకృష్ణ గారికి. ఈ డాకు మహారాజ్ మూవీ ఒక మాస్ బొమ్మ. మాస్ ఆడియన్స్కి కావాల్సిన స్టఫ్ మొత్తం ఈ మూవీలో ఉంటుంది. మాస్ డైలాగ్స్, మాస్ ఫైట్స్ వేరే లెవెల్. మూవీ కూడా బాగుంది ఫ్రెండ్స్. అందరికీ మూవీ నచ్చింది. అందుకే 4 రోజుల్లో మూవీ 100 కోట్ల గ్రాస్ కొట్టింది. ఇక త్రాడు సంక్రాంతికి వస్తున్నాం. మూవీ 3 డేస్లోనే 106 కోట్ల గ్రాస్ కొట్టిందంటే అర్థం చేసుకోండి ఏ రేంజ్లో ఫ్యామిలీ ఆడియన్స్ ఈ మూవీకి వెళ్తున్నారు. మూవీలో సాంగ్స్ అన్నీ బాగున్నాయి, స్టోరీ బాగుంది, కామెడీ బాగుంది. ప్రతి ఒక్కళ్ళు సంక్రాంతికి మూవీకి ఫ్యామిలీతో వెళ్ళి చూశారు. అందుకే మూవీ చాలామందికి నచ్చింది. ఇప్పుడు ఈ 3 మూవీస్లో సంక్రాంతికి విన్నర్ ఎవరు అనేది ఒక్క ముక్కలో చెప్పాలంటే సంక్రాంతికి వస్తున్నాం. మన విక్టరీ వెంకటేష్ గారు ఈ సంక్రాంతికి విన్నర్. ఇది మాత్రం నిజం ఫ్రెండ్స్. మూవీ 150 కోట్ల గ్రాస్ కొడుతుంది, ఇదైతే కన్ఫర్మ్. సంక్రాంతికి విన్నర్ ఎవరంటే మన వెంకీ మామ నటించిన సంక్రాంతికి వస్తున్న మూవీయే. ఆ తర్వాత డాకు మహారాజ్ మూవీ సంక్రాంతికి విన్నర్. ఫస్ట్ సంక్రాంతికి వస్తున్నాం, ఆ తర్వాత డాకు మహారాజ్, ఆ తర్వాత గేమ్ చేంజర్. ఈ సంక్రాంతికి విన్నరు మన విక్టరీ వెంకటేష్ గారే ఈ సంక్రాంతికి విన్నర్. మరి సంక్రాంతికి వస్తున్న మూవీ చూసారా?